ఎస్ఏపి నేర్చుకోవాలా వద్దా, ఎస్ఏపిలో అనిశ్చిత ఉందా లేదా, అంటే స్టెబిలిటీ లేకుండా పోతుంది. ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆల్రెడీ ఇలాంటి న్యూస్ చూసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ అరే ఇంకా నేను నా వల్ల కాదు, ఇక నేను చేయలేను ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ జాబ్స్ పోతూ ఉన్నాయి, నేను కొత్తగా నేర్చుకొని నేనేం చేయాలా, ఆల్రెడీ జాబ్స్ పోతున్నాయి కదా, నేను నేర్చుకొని నేనేం చేయాలని చెప్పి చాలా డీమోటివేట్ అవుతూ ఉంటారు. సో ఈరోజు దాని గురించి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎస్ఏపి అనేది ఒక కంపెనీ. ఎస్ఏపి కంపెనీలో చాలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రోడక్ట్స్ని వేరియస్ కంపెనీస్ యూస్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే దాంట్లో దాదాపు జనరల్గా మనం మాట్లాడుకుంటే 25+ మాడ్యూల్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇన్ డీటెయిల్గా వెళ్తే దాదాపు 64 వరకు ఎస్ఏపి మోడల్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎస్ఏపి కంట్రోలింగ్, సిఓ, ఎస్ఏపి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్లాంట్ అండ్ మెయింటెనెన్స్, అండ్ హెచ్సిఎం, పిఎస్, ప్రాజెక్ట్ సిస్టమ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సిఆర్ఎం, తర్వాత సప్లై రిలేషన్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం, బిజినెస్ ఇంటెలిజెన్స్, బిఐ, అండ్ తర్వాత వచ్చేసి ఎంటర్ప్రైజెస్ అసెట్ మేనేజ్మెంట్, ఈఐఎం, ఎక్స్టెంట్ వేర్ హౌస్ మేనేజ్మెంట్, ఈడబ్ల్యూఎం, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 64 మోడల్స్ ఉన్నాయి. అంటే మెయిన్ కంపెనీలో జాబ్స్ మేబీ తక్కువ ఉండొచ్చు. ఎస్ఏపిలో దాంట్లో ఒక 9,000 జాబ్స్ పోయాయి. కానీ తర్వాత ఇంకోటి వచ్చేసి టాప్ కంపెనీస్ ఏమి చేస్తున్నాయో తెలుసా? టీసీఎస్, ఐబిఎం, ఎక్సెంచర్, హెచ్సిఎల్ టెక్, తర్వాత వచ్చి సిజిఐ, హెచ్పి, ఐటీసీ ఇన్ఫోటెక్, మైంట్రీ సొల్యూషన్స్, టెక్ మహీంద్రా, తర్వాత విప్రో, సిసిఎస్ ఇండియా, క్యాప్జెమినీ అండ్ డెలాయిట్, కేపీఐటీ, ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ కంపెనీస్, చిన్న సన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. వాటిల్లో చాలామంది ఎస్ఏపి వాడుతున్నారు. ఎస్ఏపి చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఎస్ఏపి నేర్చుకునేటప్పుడే మనం నేర్చుకునే మోడల్ ఏంటి, దానికి కాల్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఒక ఎస్టిమేషన్ చేసుకొని మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత అదిగో ఎస్ఏపిలో జాబ్స్ పోయినాయి. తర్వాత ఈ మధ్య ఎక్కువగా మాట్లాడే సేల్స్ ఫోర్స్ కంపెనీలో జాబ్స్ పోయాయి. సో నేను నేర్చుకోవడం వేస్ట్. అసలు ఈ సేల్స్ ఫోర్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో తెలుసా? దాని గురించి కూడా మనం ఖచ్చితంగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అరే జాబులు పోయాయి. సో ఎవ్రీవన్ విల్ టాక్ అబౌట్ దట్. ఈవెన్ నేను కూడా ఇప్పుడు మన తమ్ముళ్ళలో కూడా 9,000 జాబ్స్ పోయాయి కానీ అంటేనే ముందు అసలు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికన్నా లోపలికి వస్తుంది. అలా కాకుండా పాజిటివ్గా, అంటే జనరల్గా ఎలా ఉన్నారంటే నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్ స్ప్రెడ్ అయినంత ఫాస్ట్గా పాజిటివ్ స్ప్రెడ్ కాదు. ఆ పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కొంత ఈ పాయింట్స్ మనం వాడాల్సి వస్తుంది. థంబ్నెయిల్ టీం అందుకని థంబ్నెయిల్ తయారు చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ కామన్, మనకున్న మైండ్ సెట్ అది. సో హ్యూమన్ బీయింగ్ నేచర్ ఏంటి అంటే పాజిటివ్ అంత త్వరగా స్ప్రెడ్ కాదు, కానీ నెగిటివ్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ జాబ్స్ పోయాయి కానీ ఎంతమంది, ఇంకొక విషయం, ఈ డిఫరెంట్ మాడ్యూల్స్లో ఎంత రిక్రూట్మెంట్, డిఫరెంట్ కంపెనీస్లో ఎంత రిక్రూట్మెంట్ జరిగి ఉంటుంది అనుకుంటున్నారు 2024లో? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక నౌకరీ ఓపెన్ చేసి చూడండి, ఒక లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూడండి, ఇండీడ్ ఓపెన్ చేసి చూడండి, ఎంత రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒక 10 మంది హెచ్ఆర్ని లింక్డ్ఇన్లో ఫాలో అయ్యి చూడండి. ఎస్ఏపి మీరు ఏ మోడల్ అయితే నేర్చుకుంటున్నారో ఒక 10 కంపెనీ లేదా ఒక 20 కంపెనీస్ హెచ్ఆర్ మేనేజర్స్ని, దానికి సంబంధించి ఒక 20 మందిని ఫాలో అయ్యి లాస్ట్ 1 year వరకు ఎన్ని రిక్రూట్మెంట్స్, ఎన్ని డ్రైవ్స్ కండక్ట్ చేశారు, ఎంత రిక్రూట్మెంట్ జరిగిందో ఒకసారి చూడండి. అరే పోయిన వాటి గురించి ఆలోచిస్తున్నాం, రిక్రూట్ అయ్యే ఎంతమంది జాబ్స్ తెచ్చుకున్నారు వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు మనం? పాజిటివ్గా ఉండండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, ఈ న్యూస్ చూసేసి చాలామంది కోర్స్ నేర్చుకునే వాళ్ళు కూడా డిమోటివేట్ అవుతున్నారు. ఎందుకు డిమోటివేట్ అవుతారు? మీరు అర్థం చేసుకోవాలి. ఒక న్యూస్ చూసేసి మీరు ఎలా డిసైడ్ చేస్తారు నాకు చెప్పండి? ఎలా డిసైడ్ అయిపోతారు మీరు నేర్చుకునే కోర్సుకి జాబులు లేవని? నేర్చుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఈ న్యూస్ చూడంగానే ఎందుకు డిమోటివేట్ అవుతారు? అండ్ మీరు అర్థం చేసుకోండి, ఇదే టెక్నాలజీ కాదు, ప్రతి టెక్నాలజీకి మల్టిపుల్ కంపెనీస్లో వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.